హైదరాబాద్‌లో కానివ్వండి, హైదరాబాద్ చుట్టుపక్కల చెరువుల దగ్గర ఏదైనా స్థలాలు కానివ్వండి, ఇండ్లు కానివ్వండి తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్, లెజెండరీ అవార్డ్ విన్నర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. ఈ రోజుల్లో హైడ్రా అనేది చాలా భయపెట్టేస్తుంది. చాలా మందిని ఎక్కడైనా స్థలాలు తీసుకుందామన్నా, ఇల్లు తీసుకుందామన్నా గానివ్వండి. సో, మరి ప్రెజెంట్ ఈ చెరువులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, చెరువుల చుట్టుపక్కల ఎవరైతే ఇండ్లు తీసుకుంటున్నారో, అంటే ఎవరైతే ఈ స్థలాలు కొంటున్నారో, సో, వారు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బావుంటుంది? ఇది చాలా టఫ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇది ఎప్పుడు బట్టో నడుస్తుంది. 1920 మనం 100 సంవత్సరాల ముందు నుండే ఈ సబ్జెక్ట్ ఉన్నది. అంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను. మనకి డ్యామ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్ అన్నీ కూడా. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నుండి 3 వ్యక్తులు అది చూడడానికి వెళ్ళారంట. చూడడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అందరూ ఫైనల్ ఇయర్స్, థర్డ్ ఇయర్ ఒకటే కాలేజ్, ఒకటే కోర్సు, ఒకటే సబ్జెక్ట్, ఒకటే టీచర్లు. కానీ థింకింగ్ ఎలా ఉందంటే, మీరు ఒక అబ్బాయి ఫస్ట్ అబ్బాయి చూశానంట, అసలు ఈ పొగలు నీళ్ళు వదిలినప్పుడు ఎట్లా వస్తాయి, డ్యామ్ పొగల్లా వస్తాయి. ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ఆనందంగా ఉంది, మనం ఇక్కడ రోజుకు 1 గంట స్పెండ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. రెండో అబ్బాయి దాన్ని భిన్నంగా ఆలోచించి, అసలు గంట రాను ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టుకుని ఇక్కడ ఉండిపోతే బెటర్ అను. కానీ మూడో వ్యక్తి డిఫరెంట్గా ఆలోచించి, ఇంత నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి, దీన్ని టర్బైన్ పెట్టి పవర్ కింద కన్వర్ట్ చేస్తే 600 గ్రామాలు 500 గ్రామాల్లోకి వెళ్తురు వస్తుంది, పవర్ వస్తుంది. ఆయన పేరే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ డే ఆయన పేరుని జరుపుతాం. ఖైరతాబాద్లో ఉంది ఇన్స్టిట్యూట్. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది ఎప్పుడు నుండో ఉంది. కాకపోతే గవర్నమెంట్లో గెజిట్ నోటిఫికేషన్ అనేది 2013-14లో వచ్చింది. సో అంటే ఇది ఈ లెవెల్ ఎఫ్టీఎల్ అంటే ఇంత, బఫర్ జోన్ అంటే ఇంత అని. సో అది కొత్తగా వచ్చినట్టు జనాలు ఫీల్ అవుతున్నారు. ఓకే. అంటే అక్కడ ఏమైందంటే, హైడ్రా అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఒక నిమిషం చెప్పి మనం వెళ్దాం. హైడ్రా బఫర్ జోన్ అనేది చెరువులు ఉంటాయి, మంచినీళ్ళు తాగడానికి ప్రతి గ్రామంకి పల్లెటూరులో ఇప్పటికీ క్యాస్ట్ వైజ్ గ్రామాలు ఉంటాయి. బ్రాహ్మిన్స్ వేరు, నాయుడుస్ వేరు, రెడ్డిస్ వేరు, చౌదరి అట్లా, ఎస్సీ ఎస్టీ వేరు. వాళ్ళ నీళ్ళు వీళ్ళు రాకూడదు, వీళ్ళ నీళ్ళు వాళ్ళు వెళ్ళకూడదు. సో అలాగా కొన్ని వందలు వేలు చెరువులు క్రియేట్ చేస్తారు అక్రాస్ ది ఏపీ. అప్పుడు యునైటెడ్ ఏపీలో, ఇప్పుడు తెలంగాణ సమాజం. ఆ చెరువులు ఎప్పుడైతే వర్షాకాలంలో వచ్చినప్పుడు నిండిపోతాయో, పొంగుతాయి బయటికి. ఆ చెరువు 10 ఎకరాల లోపు అయితే ఒక కండిషను, 25 ఎకరాలు దాటితే ఒక కండిషన్. ఫస్ట్ 10 ఎకరాలు చూసుకుంటే ఇలా ఉన్న ట్యాంక్ పొరిగి ఇంతవరకు వచ్చేస్తుంది నీళ్ళు. కొద్దిగా ఒక సమ్ మీటర్స్ పెరుగుతాయి, 3, 4, 5 మీటర్స్. సముద్రంలో నిల్చుంటే ఎట్లా మన కాళ్ళు తడిసి వెళ్ళిపోతాయి. ఆ వెట్ జోన్ నీళ్ళు ఎంతవరకు వచ్చిందో అక్కడ మళ్ళీ చెరువు ఉంటుంది కదా, 3-4 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్నే ఎఫ్టీఎల్ అంటాం, ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే ట్యాంక్ నిండిపోతే ఎంత దూరం విస్తరిస్తుంది, అది వెట్ జోన్ కాబట్టి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి రాదు. ఇది ఎఫ్టీఎల్. బఫర్ జోన్ అక్కడ నుండి 10 ఎకరాల ముందే తక్కువైతే 9 మీటర్లు, ఆ ఎఫ్టీఎల్ నుండి ఇంకో 9 మీటర్లు ఎక్స్ట్రా వదలాలి. అది 25 పైన అయితే 30 మీటర్లు వదలాలి. దాన్ని బఫర్ జోన్ అంటారు. సో ఎఫ్టీఎల్ ప్లస్ బఫర్ జోన్. సో ఈ 2 ఏరియాల్లో కడితే ఎందుకు వద్దంటున్నారు గవర్నమెంట్ అనేది కూడా ఆలోచించాలి. పబ్లిక్ ప్రాపర్టీలు ఇవన్నీ, అంటే నాలాలు కానీ, రోడ్లు కానీ, పార్కులు కానీ, చెరువులు కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్. అది మనం ట్యాక్స్లు కడతాం, మనం అందరం పబ్లిక్ కలిసి. సార్ అంటే ఇప్పుడు అమ్మే వాళ్ళు కూడా ఇది ఇంతకుముందు ఇక్కడ నాలాలు, చెరువులు, పార్కులు ఉన్నాయని చెప్పకుండా అమ్ముతూ ఉన్నారు కాబట్టి, సో అసలు ఇది ఏ ప్లేస్లో ఉంది అని తెలియడానికి ఎలా తెలుసుకోవాలి? అంటే ఇది బఫర్ జోన్. అనేకమైన మెథడ్స్ ఉన్నాయండి. ఒక వెబ్సైట్ ఉంది, అంతకుముందు కూడా గతంలో మనం lakes.hmda.gov.in గవర్నమెంట్ వెబ్సైట్. అందులో ప్రతి విలేజ్కి, ప్రతి లేక్ ఐడి ఉంటుంది, లేక్ నేమ్ ఉంటుంది, పంచాయతీ మండలు అవన్నీ రాస్తే వెబ్సైట్లో లిస్ట్ అవుతుంది. ప్రొహిబిటెడ్లో ఉందా, నాన్ ప్రొహిబిటెడ్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా భవన్ తెలుస్తుంది. అది ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే ఎవరైనా మాలాంటి ప్రొఫెషనల్ కన్సల్టెంట్స్ని అడగాలి. లేదంటే గవర్నమెంట్ సంబంధిత ఆఫీసులోకి వెళ్తే, హైడ్రా ఆఫీస్కి వెళ్ళినా చెప్తారు, మిగతా ఆఫీసులకు వెళ్ళినా చెప్తారు. సో పబ్లిక్ కంప్యూటర్స్ ఉంటే మీరు ఎవరిని అడగక్కర్లేదు. లేదా కొంతమందికి వెళ్తే కొద్దిగా ఫీజు ఛార్జ్ చేయొచ్చు, బట్ దే విల్ టెల్ యూ. ఓకే. అట్లా వెబ్సైట్లో చూడొచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, మీకు తెలిసిన లాయర్స్ని అడగచ్చు, అందులో ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని అడగచ్చు. కానీ మీరు అన్నది ఏంటంటే, చెప్పకుండా దాసమవుతున్నారంటే అంతకుముందు ఇంత స్ట్రిక్ట్గా లేరు గవర్నమెంట్. ఇప్పుడు ఆ చెరువుల్ని కూర్చేసి మట్టేసి
ఇల్లు కట్టేసిన దాఖలాలు చాలా బయటకు వచ్చాయి. ఇప్పుడు హైడ్రా ఏవి రంగనాథ్ గారు కమిషనర్ ఎవరైతే ఉన్నారో కోలుగట్టేవని ఆయనకి సర్టన్ ప్రూఫ్ ఉంటేనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ డిటీసీపీ కానీ వాళ్ళ దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ ఉన్న వరకే కొడుతున్నారు. అవును. సో బిల్డర్స్ ఎట్లా అమ్ముతున్నారు అనేది మనం అది క్వశ్చన్ చేయాలి. $1 బిలియన్ క్వశ్చన్. టాప్ బిల్డర్స్ కూడా ఇప్పుడు ఇరుక్కున్నారు అందులో. పేర్లు చెప్పడం బాగుంటుంది కానీ రానున్న రోజుల్లో ఎందుకు ఈ యాక్షన్ తీసుకున్నారు సీఎం కానీ మన కమిషనర్ గారు కానీ, ఇలా చెరువులు ఆక్యుపై చేసుకుంటూ పోతే నాలాలు ఆక్యుపై చేసుకుంటూ రేపు పొద్దుట మనకి ప్రాబ్లం అవుతుంది. అంటే చెరువులే తగ్గిపోతాయి. చెరువులు కూర్చడం కొన్ని టన్నులు మట్టి జరుగుతాయి కావాలి నింపడానికి. అందులో కట్టిన వీక్ అయిపోతుంది. వెట్ జోన్ కాబట్టి సాయిల్ వీక్ అయిపోతుంది. కన్స్ట్రక్షన్ కడితే బిల్డింగ్ కూలిపోయే అవకాశం ఉంది ఒకటి. రెండోది డ్రైనేజ్, గార్బేజ్, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? అవి తాగే నీళ్ళు కదా, ఎక్కడికి వెళ్తున్నాయి అవి? దానికి వెళ్తుంది. సో వెళ్ళినప్పుడు ఆ నీళ్ళు కలుషితం అవుతాయి. నీళ్ళు కలుషితం అయితే ఆరోగ్యాలు పాడవుతాయి. మీకు అర్థమవుతుందా? అది పరిస్థితి. సో ఇవన్నీ రాకుండా ఉండడానికి ఇప్పుడు వెస్ట్రన్ గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని వేల చెరువులు 100 చెరువులు అయిపోయాయి. ఇప్పుడు ఇంకో 10 years 15 years ఇట్లా వదిలేసాం అనుకోండి, చెరువులే ఉండవు. ఆల్రెడీ నీళ్ళు మనం కొనుక్కుంటున్నాం. అవును, ఎక్కడ చూసినా నీళ్ళు కొనుక్కుంటున్నాం. బంజారాహిల్స్, జూబిలీస్, కొన్ని నిజాంపేట కొన్ని ఏరియాలు ఉన్నాయి. కంపల్సరీ డబ్బులు పెట్టి నీళ్ళు కొనుక్కోవాలి. నీళ్ళు కొనుక్కోవడం అనేది దౌర్భాగ్య స్థితి. గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి, బట్ వాళ్ళకి కూడా పాసిబిలిటీస్ లేవు. సార్ ఇప్పుడు చెరువుల కోసం ఇంత ఇది చేస్తున్నారు హైదరాబాద్లో, కానీ ఇక్కడ మనకి అమీర్పేట్ ఈ సరౌండింగ్స్లో ఎక్కడ చూసుకున్నా కానీ ఒక 1 hour వర్షం గట్టిగా పడితే మొత్తం ఫ్లో అంతా బయటకు వచ్చేస్తుంది. అంటే వాటర్ ఫ్లో చాలా అయిపోతుంది. సో మరి ఈ వాటర్ ఫ్లో ఎందుకు అవుతుంది అండ్ ఈ వాటర్ అంతా వెళ్ళాలి అంటే ఎలాంటి సొల్యూషన్స్ తీసుకుంటే బాగుంటుంది వీళ్ళు? అవన్నీ గవర్నమెంట్ క్వశ్చన్లు. నేను పొలిటికల్ అనలిస్ట్ కదా, రియల్ ఎస్టేట్ అనలిస్ట్. ఓకే. సో హైదరాబాద్ అనేది 1948 నుండి స్టార్ట్ అయింది డెవలప్మెంట్. ఈరోజు 75-77 సంవత్సరాలు అయింది. అంచెలుగా ముక్కలుగా పెరిగింది. ఓకే. ముక్కలుగా పెరిగిన అతుకులు ఉంటాయి కదా, అతుకులు నిండు కారుతుంది. బట్ రానున్న సిటీలు మాత్రం డెఫినెట్గా దీనికి భిన్నంగా ఉంటాయి. హైదరాబాద్కి బంజారాహిల్స్ కూడా 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు వర్షం పడింది. అది వాతావరణం ప్రకారం వీళ్ళు కంట్రోల్ ఇప్పుడు లేనిది. ఇది కొన్ని అక్కడక్కడ చేస్తారు మరమ్మతులు, మన కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తారు. సో అది మనం ఫుల్లీగా మన చేతిలో లేదు, కొంతవరకు మన కంట్రోల్లో ఉంది. 4 సస్టైనబుల్ సిటీ అని కొత్తగా డెవలప్మెంట్ అయ్యే శాటిలైట్ టౌన్షిప్స్ మాత్రం ఈ కేర్, గార్బేజ్, డ్రైనేజు, మోరీ లీక్ అవ్వడం, ఇవన్నీ కూడా బయటికి కనిపించకుండా అండర్ గ్రౌండ్ ప్లాన్ చేస్తున్నారు. మైవాన్ టెక్నాలజీ ఉంది, ఐజీబీసీ రేటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా కొంతవరకు మెజారిటీ ఆఫ్ ఈ లీకేజ్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. ఎట్లా అయిపోయిందంటే మార్కెట్లో ఏదైనా 10 సంవత్సరాలు అపార్ట్మెంట్కి వెళ్తే సెల్లర్లో నడుస్తుంటే ఇదే అయిపోతుంది, మీద పడుతుంటాయి. ఆఫీస్ బయలుదేరే ఆ మోరీ నీళ్ళు మొక్కమే పెడితే మనకు పిల్లి ఎదురొస్తే సెంటిమెంట్లా మోరీ నీళ్ళతో వెళ్ళాడు కదా, అది గుడికి వెళ్ళవచ్చు. సో అవి ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. లేటెస్ట్ టెక్నాలజీ వాడతారు. ఇప్పుడు కొత్తగా రాబోయే పాత సిటీలకి ఏం చేయలేరు, ఆల్రెడీ ఉన్నాయి. కొన్నాటి పార్కింగ్ లేదు, కొన్నాటికి అండర్ గ్రౌండ్ లేదు, వాటర్ సరిగ్గా లేవు, రిజర్వ్స్. సో ఇవన్నీ కూడా దే ఆర్ ఇంప్రూవింగ్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.